చిత్తూరు జిల్లా పుంగనూరుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖజానాను 30,000 కోట్లు లూటీ చేశారనేసి ఆరోపించారు. ఇదే సందర్భంలో పుంగనూరులో పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. అవసరమైతే జైలుకు కూడా పంపిస్తాము, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని భూస్థాపితం చేయడం జరుగుతుంది అనేసి చంద్రబాబు కామెంట్. చంద్రబాబు చెప్పిందంతా కూడా బాగానే ఉంది. అయితే ఆయన భూస్థాపితం కాకుండా కుప్పంలో చూసుకోమని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుప్పంలో రేపు ఆయన ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఆయన బతికేందో తెలుస్తుంది. నన్ను అతను భూస్థాపితం చేయడం ఏంది? మా రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా పుంగనూరు ప్రజలకు, ఈ చిత్తూరు జిల్లా ప్రజలకు నా గురించి తెలుసు. నేను లంచగొండినా, హానెస్టా కాదా అని చెప్పి. మరి నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నువ్వు భూస్థాపితం ఎవరిని కూడా చేయలేవు. తాటాకు చెప్పులకు ఏడేమీ భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ వెనకంటే ఉన్న బృహన్నల వాడు ఆర్ది కాదు, మొగోడు కాదు. మరి అంత తేడాగాడు నీ వెనకంటే ఉన్నాడు. నీకు ప్రజాభిమానం ఉండే నాయకుడు ఎవడు లేడు నీ పార్టీలో. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే బాగుండదు. చంద్రబాబుకి చెప్తా ఉన్నా, ఫస్ట్ నువ్వు కుప్పంలో చూసుకొని నీ పరిస్థితి ఏందో, ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడు. ఇంకొకటి కామెంట్ చేశారు, రాష్ట్ర ఖజానాను పెద్దిరెడ్డి సీఎం జగన్ 30,000 కోట్లు దోచుకున్నారు, అది మేము అధికారంలోకి వస్తే అది అంతా కక్కిస్తామంటు. నా దగ్గర 30,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఈ జిల్లా నుంచి కాదు, రాష్ట్రం నుంచి ధర్మేసింటారు. అంత కర్మ నాకు పట్టలేదు, దోచుకోవాల్సిన కర్మ. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నాము, వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఆ వ్యాపారం చేసిన డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడుతూ ఉన్నాము. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ జిల్లా వాసులకు తెలుసు, మా పుంగనూరు ప్రజలకు తెలుసు. అంటే పదే పదే సీఎం జగన్తో పాటు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు చంద్రబాబు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అంటే కుప్పంలో నేను కూడా అదే కాకబాయనకు పెడతా ఉన్నా కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దాదాపు 7 సార్లు గెలిచాడు అక్కడ. ఇప్పుడు 8వ సారి ఓడిపోతూ ఉన్నాడు. మరి ఓడిపోయేటప్పుడు అంత మాత్రం నన్ను తిట్టకపోతే పాపం అతను చంద్రబాబు నాయుడు ఇంకా అన్నము తిన్నిట్లు కాదు కదా. మొత్తం మీద కుప్పం భయం పట్టుకుంది చంద్రబాబుకు. ఓటమి భయంతోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు చేస్తున్నాడు అనేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా నుంచి.